జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందమ్మా. అన్ని పథకాలు వస్తున్నాయా? మీకేమేమి వస్తున్నాయి? నాకు 18,000 డబ్బులు ఉన్నాయి. ఏం పర్లేదమ్మా. అంటే ఇప్పుడు బీదా బిక్కలకి ఏం పర్లేదులే అమ్మా. ఇప్పుడు ఇచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకి వేస్తున్నారు, మిగిలిన వాళ్ళకి రావట్లేదు, అందట్లేదు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సరే అమ్మా, సరి చేయండి. రాని వాళ్ళకు మన ఇబ్బందిని బట్టి ఏముంది దాంట్లో. అంటే చంద్రబాబు గారు నాకు ఒక అవకాశం ఇవ్వమంటున్నారు. ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? ఏమమ్మా, నేను చెప్పలేను దాని గురించి. మాకైతే ఆయన సొమ్ము తిన్నాము, నేనైతే వేస్తాను. నా హృదయానికి అటువంటిదేం ఉద్దేశమే ఉండదు, నేనైతే వేస్తా. అది ఇబ్బంది లేదు. నా కొడుకు వాలంటీర్, మా కుటుంబ సభ్యులు మొత్తం గుద్దుతాం. అది అంటే ఆయన వస్తే ఇంకా పథకాలు పెడతానంటున్నారు. సరే, పెట్టినప్పుడు తర్వాత సంగతి. ఇప్పుడు అమల్లోకి వచ్చిందేమో ఈయనే కదా, తర్వాత దాని గురించి దాన్ని అమ్మ మనం ఏం చేస్తాం. అంటే గతంలో ఆయన 14 ఏళ్ళు చేశారు కదా, అప్పుడేం పథకాలు రాలేదంటారా? సరే అమ్మ, దానికి ఇంకా మనం వచ్చినాయి. ఆడవాళ్ళకి అదే పశువు కుంకం కింద గ్రూపుకు 10,000 అట్లా వేసారు. అందరికీ సరి సమానంగా అదృష్టాన్ని బట్టి ఉంటాయమ్మా. మనం అవన్నీ చెప్పగలుగుతామా? మేమేం చదువుకున్న వాళ్ళం కాదు. దీని గురించి ఓట్లు అంటావా? వేస్తాం, మేము జగన్కే వేస్తాం. పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుందమ్మా. అన్ని పథకాలన్నీ వస్తాయి. పథకాలన్నీ వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారు, ఇప్పుడు ప్రస్తుతం జగన్ పరిపాలన చేస్తున్నారు. రెండు పరిపాలనలో ఏ పరిపాలన బాగుంది? జగన్ పరిపాలనే బాగుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏంటో నిరూపించుకున్నానంటున్నారు. ఆయనకి ఏమన్నా అవకాశం ఇస్తారా? అవకాశం లేదమ్మా. అంటే 14 సంవత్సరాలు ఆయన కూడా ముఖ్యమంత్రి చేశారు కదా. చేసిండ్రు కానీ ఏం ఉపయోగం లేని పనులు అవి. అంటే అప్పుడేం చేయలేదంటారు? అప్పుడేం చేయలేదు. ఆడ అపార్ట్మెంట్స్ అవి కట్టించిండు, ఇయ్యలేదు. అద్దె ఇస్తున్నామని ఇవ్వకుండా మానేసిండ్రు. అంటే ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పటికి రాలేదు అది. మేము నెలకు ఒక 12,500 కట్టినాము, 500 కట్టినాము. ఒకరు 25,000 కట్టిన వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఇప్పటిదాకా అవి ఇవ్వలేదు. ఈయన ఇవ్వలేదు, ఆయన ఇవ్వలేదు. కాబట్టి ఈయన ఏంటంటే కొన్ని పథకాలు కొన్ని జరుగుతున్నాయి. అంటే చంద్రబాబు హయాంలో నేను కూడా పథకాలు ఇచ్చాను, నాకు సీఎం ఏమి ఇచ్చిరమ్మా? ఇన్ని పథకాలు లేవు కదా. ఈ రైతు రుణమాఫీ కానీ అవి ఏదో నామ మాత్రంగానే జరిగినాయమ్మా, ఏమంతగా ఏమీ లేదు. ఈయన అయితే పథకాలు అయితే ఒక రోజు అటు ఇటు మొత్తానికి అయితే అందుతా ఉంటాయి ప్రజలకు. 2024లో సీఎంగా ఎవరికి గెలుస్తారనుకుంటున్నారు? 96% జగనే గెలుస్తుంది. పథకాలన్నీ అందుతున్నాయి. అంటే పథకాలు కూడా కొంతమందికి అంటే కేవలం వైసీపీ అందరికి అందుతుండే, అందరి వాళ్ళు అందుకుంటున్నాడు అమ్మ. అట్లా వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఎలా ఉంది సార్ పనితీరు? వాలంటీర్ పర్వాలేదు, బాగుంది. అంటే వాలంటీర్ల మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి కదా, అవి ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా వాలంటీర్ అంటే బాగుంటాయి అంతే. గతంలో చంద్రబాబు పరిపాలన చేశారు, ఇప్పుడు జగన్ పరిపాలన. అప్పుడు లేదు, వాలంటీర్ లేదు కదా. అప్పుడు లేదు కదా. అది ఉంటే విమర్శించవచ్చు, అది లేదు కదా. ఇప్పుడు కొత్తగా పెట్టింది కదా అది వాలంటీర్. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను ఏంటో నిరూపిస్తాను అంటున్నారు. అది అదిష్టం వాళ్ళది. మన చేతులు ఏమి ఒక్కరిద్దరే తెచ్చేది కాదు, జనాలు మొత్తం మీద ఉండాలి. అది అంటే జగన్ ఇచ్చే పథకాల కంటే నేను ఎక్కువ ఇస్తాను. అది తర్వాత ఎవరైనా అంతే, ముందు వచ్చి నాకు అంటారు, తర్వాత అంతే అంటారు. ఇప్పుడే అనిపిస్తాను బాగుంది. ఆయనే వచ్చాడు, బ్రహ్మాండంగా ఉంది, ఏం పర్వాలేదు. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు అన్నీ వచ్చినాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు నేను అంతకుముందు ఇంకా ఎక్కువ చేశాను, నాకు ఛాన్స్ ఏమి ఎక్కువ ఏం చేయలేంగా. ఆయన ఉన్నాక వానలు కూడా కుడతలే. భరోసా ఇచ్చాను, పసుపు కుంకుమ ఇచ్చాను. ఏమి లేదు అన్నీ జగన్ ఇచ్చినాయి ముట్టింది అందరికి. మళ్ళీ వస్తాడంటారు 2024. 120 సీట్లతో గ్యారెంటీగా వచ్చాడు. కావాల్సిన 1,00,000 పెట్టుబడి పెడతా. అంటే చంద్రబాబు నాయుడు గారు నాకు అన్నారు కదా, పవన్ కళ్యాణ్ రాడు, వానికి వచ్చి 5-6 వచ్చాయి. సీఎం చేయండి అంటున్నారు కదా సార్ పవన్ కళ్యాణ్. ఏం కాదులే, ఆయన ఒకటి నేను పోతున్నా, పనింది నాకు. 2024 ఎవరో తరనుకున్నారు సీఎం మా జగనే అయ్యేది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మైక్ పెట్టి బాగుంది. ఏ విధంగా పథకాలు వస్తున్నాయి మీకు? వస్తున్నాయి. ఏం పథకాలు వస్తున్నాయి? మాకు ఇండ్లు ఇచ్చాడు, మా అమ్మకు పెన్షన్ ఇచ్చాడు, మా అమ్మకు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయించుకున్నాము. దాని ద్వారా 1,50,000 దాకా వచ్చింది. ప్లస్ మా చెల్లికి వాలంటీర్ జాబ్ వచ్చింది.
బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తాను ఆయన ముండా వచ్చాడు. అంటే అంతకుముందు 14 సంవత్సరాలు చేశారు కదా ఆయన, ఏమి ఇవ్వలేదంటారు అప్పుడు? మా అమ్మకు పింఛన్ పెట్టుకుంటేనే లాస్ట్లో 2 నెలలు ఉందనంగా వచ్చింది. ఇప్పుడు ఆయన అంతకుముందు 14 ఏళ్ళు చేశాను, అంతకుముందు అప్పుడు ఇది రైతు భరోసా ఇచ్చాను, ఆడవాళ్ళకి పసుపు కుంకుమ ఇచ్చారు అంటున్నారు. రైతు భరోసా అనేది ఏం లేదు. రుణమాఫీ వచ్చేసి 2 కంతులు వేసాడు, మిగతా 3 కంతులు ఎగ్గొట్టాడు. చెప్పిన మాట కరెక్ట్ ఏం లేదు. జగన్ గారు ఇచ్చే పథకాలు కూడా కేవలం వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి రాదు. అవన్నీ ఉత్తమాటమ్మా, అవన్నీ ఉత్తమాట. ఎక్కడ లంచాలు లేవు, లంచం అనే మాట లేదు. ఎవడైతే అర్హుడో వాడికి ఖచ్చితంగా వస్తున్నాయి. వాలంటరీ వ్యవస్థ మీద కూడా కొన్ని విమర్శలు అనేవి వినిపిస్తున్నాయి. అంత అబద్ధం అమ్మా, అంత అబద్ధం. అసలు వాళ్ళు ఉదయం అనే నెల వచ్చేసరికి 1వ తారీఖు కల్లా పింఛన్ ఇచ్చారు. వాళ్ళు ఎటువంటి లంచాలు అడగట్లేదు. మనకి ఏ అవసరమైనా కూడా వాళ్ళు చెప్పి పంపుతారు. అది విషయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో ఓడించి చూపిస్తానంటున్నారు. ఈయన మొఖం ముందు 7 కుప్పంలో గెలవమని ముందు ముందు 7 కుప్పంలో గెలిచే తర్వాత కుప్పంలో గెలుస్తా జగన్మోహన్ రెడ్డిని ముందు కుప్పంలో గెలవమను. ఈ దొంగ ఓట్లన్నీ వేసుకొని ఆడ కుప్పంలో గెలిచిండు. ఈ తడవ గెలవమను. వచ్చేది జగన్ అన్నే. మళ్ళా ఒకవేళ సీట్లు తగ్గుతాయేమో కానీ కొంచెం గొప్ప ఖచ్చితంగా జగనే మళ్ళీ సీఎం. పరిపాలన ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. అట్లా ఇచ్చేటోడే లేడు. అలా ఇచ్చే మొగోడు ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ఒక ముఖ్యమంత్రి కూడా వెళ్ళట. ఆ ఇచ్చే కూడా కేవలం వైసీపీ వాళ్ళకే వస్తున్నాయి, మిగిలిన వాళ్ళకి రావట్లేదు అంటున్నారు. మొత్తం తెలుగుదేశం కూడా ఇస్తున్నారు. పార్టీ అనే మాటే లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అనే మాట లేదు ఆయనకు. అందరికి ఇచ్చేస్తాను. తెలుగుదేశం వాళ్ళు కూడా ఇది చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ గురించి కావాల్సింది చంద్రబాబు నాయుడు చెప్తుంటాడు అంతే. చంద్రబాబు నాయుడు నేను ఎంతమంది ఇంకా ఎక్కువే ఇచ్చాను, వాడు 1 రూపాయలు దొంగ నాకు మామూలు ముంచి నాకు చంపిన నాకు అయితే అంటే రుణమాఫీ చేశాను, ఏమి 600 హామీ ఒక్క హామీ కూడా వెళ్ళేవాడు చంద్రబాబు నాయుడు. ఒక్క హామీ కూడా లేదు, 1 రూపాయి కూడా లేదు, ఒక్క చేయలేదు. మామనే చంపిండు పరికాలం కోసం. అంటే రైతు భరోసా ఇచ్చాను, ఏం ఒక్క పైస భరోసా అయ్యలేదు, ఏమీ లేదు, 1 రూపాయి కూడా లేదు. ఇప్పుడు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇది ఆఖరి అంటున్నారు కదా, ఇస్తారట. ఏం ఒక ఛాన్స్ కూడా ఏమో మనకి వేసే వైసీపీకే. అంటే ఎందుకంటే ఒక ఛాన్స్ కూడా ఏం ప్రసక్తే కానీ. ఇప్పుడు అంటే 14 సంవత్సరాలు చేశారు. పోలీసు వాళ్ళను కొట్టడము, వేయమని అడగాలి కానీ అధికారులను కొట్టడము, వాళ్ళను కొట్టడము, తిట్టడము, ఇవన్నీ కాదు చెప్పేదేను. కొట్టడము నాకు వేయమని అడుగు, నేను తప్పు చేసినాయా పొరపాటు రేపు నుంచి చేస్తానని అడగాలి కానీ మా పోలీసు వాళ్ళని కొట్టడం, పోలీసు వాళ్ళని కన్ను పోగొట్టడం, వాళ్ళని కొట్టడము, 100 మందిని కొట్టడము, నువ్వు ఒక సీఎం అన్నాము, నువ్వు సీఎం 14 ఏళ్ళు చేసినావు కదా అట్లా అనొచ్చునగా. ఎవడనగా సీఎమే. ఇప్పుడు నేను పెద్ద అని ఈ పిల్లలు అయ్యా బాబా అనాలి కానీ వరే నువ్వు ఎంతరా అని కూడా అనకూడదు. నాకైనా ఆయన నేను పెట్టుకుంటాను అని అడగాలి కానీ పోయి ఆడ వైసీపీలను కొట్టడము, ఏడంటే గలాట చేయడము, నువ్వు ఒక ముఖ్యమంత్రి అన్నాం, అది తప్పు కాదు, చాలా తప్పు, రాంగ్ మాట్లాడతాను. అంతకుముందు పథకాలు ఇచ్చి వైఎస్ జగన్ ఏం ఒక పథకం పోయిలేవాడు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముందు ఏం లేదు. 1 రూపాయి కూడా కేంద్ర మంత్రి చెప్తాను, 1 రూపాయి కూడా బాకీ లేదని. 1 రూపాయి కూడా బాకీ లేదు వాడు. అదే పథకాలు నేను ఇస్తాను అంటున్నారు. వాడు యాడ్ తెచ్చిస్తావు, మళ్ళీ ఈడు బాకీ అంటే కదా, నువ్వు యాడ్ నుంచి తెచ్చిస్తావు. నువ్వు వాడు బాకీ తెచ్చి వేస్తున్నాడు, మన రాష్ట్రాన్ని అంత ముంచుతాను అంటే నువ్వు మళ్ళీ ఈ పథకాలు ఆడవాళ్ళకి ఇస్తాను వాళ్ళకి ఇస్తాను అని చెప్తాను. నువ్వు యాడ్ తెచ్చిస్తావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు చెప్పు. నువ్వు వాడు ముంచుతాడు, రాష్ట్రం అంతా అమ్ముతాడు, చేస్తాడు అని అన్నాడు, శ్రీలంక చేస్తాడు కదా. నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి ఎక్కడ ఈ పథకాలను యాడ్ తెచ్చిస్తావు. ఇప్పుడు ఈ 14 ఏళ్ళు నువ్వు పరిపాలన చేసినప్పుడు 1 రూపాయిని ఇచ్చినవా? మతికొచ్చిందా నీకు? బీదల గురించి నువ్వు దళితులు పుట్టిన మా కోసం పుట్టినవా? ఆమెను ఇసుకాడికి పోతే ఆమెను ఎంఆర్ఓను జడపెట్టుకొని కొడితే దానికి అఫీలు లేదు, కొట్టకూడదు. నువ్వు వచ్చినవు అమ్మ మాట్లాడుతున్నాను మంచిది, ఎవరికైనా వేసుకో, ఏమన్నా చేసుకోమ్మా, మేము ఉండేది ఇది అని చెప్పాలి కానీ నువ్వేందమ్మా ఆడ మంచి వచ్చినవే, నువ్వెంతరా బచ్చగా నువ్వు అని అనొచ్చునా? తప్పు కాదు. ఆడ మంచిని కొట్టొచ్చునా? అంగని వాళ్ళను పోతే అడిగితే వాళ్ళని గుర్రాలు కొట్టి తొక్కితావా? మంచిదా? ఇప్పుడు వాడెంత ఈడంత వాడు ఏదో అనకూడదు. అయ్యగారు చేసింది తప్పు, చాలా తప్పు, రాంగ్. 600 హామీ, 1 హామీ కూడా 1 రూపాయి అయ్యలే. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చి నాకు 74 ఏళ్ళు వచ్చినాయి, నాకు 70 వంశమ్మా, 74 ఏళ్ళు ఎవడు ఇచ్చిన వాళ్ళు లేడు. ఇట్లాంటి ఏ పథకం కానీ ఏదైనా కానీ డబ్బులు ఇవ్వము, అప్పే లేడు వాడు. కేంద్ర మంత్రి వచ్చి ఇది ఆడ ప్రాజెక్ట్ కడితే అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ వాళ్ళ వానకు లేకుండా వానలు తిరిగి వాళ్ళకి అంతా సహాయం చేస్తున్నాడు. బురదలో తిరిగిండు. ముఖ్యమంత్రి ఏ ముఖ్యమంత్రి తిరిగినా మీరు చూసింటారు కదా.
ఏ ముఖ్యం తిరగలట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 600 హామీల్లో ఏమీ నెరవేర్చలేదు. ఒక్క రూపాయి కూడా పసుపు కుంకుమ లాస్ట్ దానికి ఇచ్చిండు. అదే పసుపు కుంకుమని లాస్ట్ని ఇచ్చి అడకొరకలు ఇచ్చిండు. పోయినది పసుపు కుంకుమ పైన అయితే అంతా అయిపోయింది. అది ఇప్పుడు 2024లో సీఎం ఎవరు అవుతారు? జగనే. మళ్ళీ 180 సీట్లు ఓడిపోతాడా కామవాడ కూడా. ఏడా అక్కడ ఓడిపోతాడు. ఎక్కడ ఆయన కుప్పంలో ఒక్క రూపాయి పని చేయలే. అంటే ఇప్పుడు ఆయన అంటున్నారు కదా, నేను కుప్పంలో గెలిచి చూపిస్తా జగన్మోహన్ రెడ్డి 40,000 ఓట్లు దొంగ ఓట్లు పెట్టుకున్నాడు. దొంగ ఓట్లు తీసి చెప్పేది ఆయన ఓడిస్తాడు. ఒట్టి నేనంట నిన్ను ఓడిస్తానని. తప్పు అది. పులివెందులో వాళ్ళకి ఎప్పుడే కానీ వాళ్ళకి అడ్డమే లేదు. వాళ్ళ నాయన కాంచి వాళ్ళ జయజన ఆయన కాంచి అడ్డమే లేదు. వాళ్ళకి అడ్డమే లేదు.